వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ జయపాల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు కాలినడకన తిరుమలకు సాయిధరం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల వెంకటపురం మండల తాడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన వెంకటపురం వాచేడు ఏరియా కమిటీ మరియు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన సిపిఐ మావోయిస్టులు మరియు మిలిషియా సభ్యులు కలిసి కరెగుట్టలపై వారి గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలను మరియు పోలీసు అటవీ ప్రాంతంలోకి రాకుండా వారిని చంపాలనే ఉద్దేశంతో కాలిబాటల వెంబడి మందు పాత్రల్లో అమరుస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కుంబింగ్ చేస్తుండగా తాడపాల గ్రామానికి వెళ్లి కాలిబాటదారుల మందు పాత్రలను అమరుస్తుండగా కొంతమంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన నాయకులు మరియు సభ్యులు మరియు మిలిషియా సభ్యులు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు 2 మహిళలు 4 మగ వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక DBBL తుపాకీ 4 కిట్ బ్యాగులు వారి 2 వాకీటాక్లు మరియు పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా కొలువైన లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా దాసరి ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ గా ఆరిఫ్లు నియమించబడ్డారు. వీరితో పాటు పాలక వర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల పరిచయలో ఇప్పటికీ తెచ్చుకో తప్పదు మరి అంటే ఉంటాం మరి. గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ సార్ మాట తిప్పని మడప తప్పని ఆపత్ బాంధవులు గౌరవనీయులు మంత్రి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆపత్ బాంధవులు మంచిర్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు ప్రేమ్చంద్ అని నేను దర్వారావుపేట గ్రామం దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా వాసిని. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు నెంబరు 446 వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ 7/6/2024 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్షెట్పేట నందు చైర్మన్ గా నియమించబడిన ప్రకారము నేను తేదీ 15/6/2024 రోజున పదవి స్వీకారము చేయించున్నాను. తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకుని వస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ సన్మానం ఉంటుంది. ప్లీజ్ సన్మానం అంటే గంట పడితే సార్ సమయం లేదు. సార్ సమక్షంలో ఛార్జ్ తీసుకుంటారు కనుక 1 నిమిషం మాట్లాడాల్సిందిగా మనవి. తర్వాత చైర్మన్, తర్వాత సార్ మాట్లాడతారు. ప్లీజ్ కార్యవర్గ సభ్యులందరూ ముందు వరుసలో కూర్చోవలసిందిగా మనవి.
సన్మానాలు ఇంతటితో అవుతున్నాయి. ఒక్క నిమిషం అలా ప్లీజ్. కొద్దిగా సార్ దీపే గారికి సార్ దీపే అందరూ ఇక్కడ ఉండాల్సిందిగా మనం అడగండి. అదొకటి ఒక్క నిమిషం మళ్ళీ ఆ దండలు ఇవ్వండి ఒకసారి ప్లీజ్. ఆ దండలు ఇవ్వండి. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ వారు మీడియాతో మాట్లాడుతూ లక్షట్పేట ప్రజల అభివృద్ధి తప్పనిసరి తోడ్పడుతుందని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటికి అన్ని వార్డులో మురికి కాలువల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల పనులకు ఎస్టిమేట్ చేశారని అవి త్వరలో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తామని అన్నారు. లక్షట్పేట అండర్ డ్రైనేజ్ కోసం కృషి చేస్తానని తెలిపారు. అన్ని వార్డులలో సీసీ రోడ్లు నిర్మాణం చేయిస్తానని అన్నారు. జీరో కరెంట్ బిల్ ఎవరికైతే రాలేదో వారు ఆధార్ కార్డు, పాత రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని లక్షట్పేట మున్సిపల్ కార్యాలయంలో అందించి తర్వాత 45 రోజుల వరకు వారికి జీరో బిల్ అందేలా చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సార్ కొంత సిరనా రావు గారికి స్వాగతం తెలుపుతూ ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వచ్చినటువంటి సార్ మాట్లాడాల్సింది. ఇది సర్కారం వచ్చే కూలీలు ఖర్చు మొదలుపెడితే ఎలిచే సొంత ఎన్ని హెలికాప్టర్ కానీ లేకపోతే ఫ్లైట్ ఉన్న వాళ్ళ కూడా కట్టే ట్యాక్సులతో ప్రభుత్వం వస్తుంది. సో ఆ డబ్బులు ఖచ్చితంగా వాళ్ళ కోసం వాడాల్సి ఉంటుంది. దాని ఏ రకమైన సందేహం దానికి ఏ రకమైన డిస్ట్రిబ్యూషన్ రెడీ. ఎస్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ అవసరం, వాళ్ళు పెట్టుబడితో ప్రాఫిట్ అవసరం. 15% ప్రొవిజన్ పెట్టాల్సిన చేయాల్సి దానికి దానికి గంట ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్కరు అంటే డబ్బులు పనిచేసి 15% తీసుకుంటే ఎవరికి ఇబ్బంది. వాళ్ళకి లాభం పెట్టుబడి 10 లక్షలు పనిచేద్దాం, 1,00,000 పెట్టుబడి పెడితే వడ్డీ గిడ్డి పెట్టాలి తీసుకురావాలి ఖచ్చితంగా చేస్తాం. సిస్టమ్ ఎస్టిమేట్లో పెట్టిస్తామని ఆ రకంగా ఇబ్బంది. కానీ ఆ దాటికి అది ఎత్తనే సిద్ధం అయిపోయిన వాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్ల బదిలీలలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా నియమితులైన కొయ్య శ్రీహర్ష ఐఏఎస్ ఉదయం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్లోని కలెక్టరేట్ ఛాంబర్ బాధ్యతలు స్వీకరించారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ
తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని నంది అవార్డు గ్రహీత గుర్రప్షాల అంకయ్య చెప్పారు. ఈరోజు నగరంలోని ముద్దూరు నగర తెలుగు తోటలో రామాయణ విశిష్ట ప్రవచనం కార్యక్రమం జరిగింది. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఇక్కడ ఉన్న ధర్మాన్ని పాటించాలని శ్రీరామచంద్రుడు సందేహం ఇచ్చారని చెప్పారు. రాక్షసుల నుంచి ముండ్లను, క్రూర జంతువుల నుంచి సాధులను కాపాడమే భగవంతుని ధర్మమని అన్నారు. శ్రీరాముడు జానకి సతికి తీర్పం నేను విధివత్సమున ఇక్షాకుల వంశములో జన్మించినాను. నేను క్షత్రియుడును. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న నేను రాజుని. అడవి కూడా నా రాజ్యములోనిదే. అరణ్యములో మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాక్షసులు వచ్చి వారికి తపోభంగము కలిగించి వారిని హింసిస్తూ ఉంటారు. రాక్షసులను చంపి వాళ్ళను కాపాడవలసిన ధర్మము రాజధర్మము కదా. తర్వాత క్రూర మృగములు సాధు జంతువులను ఎంటాడి చంపి హింసించి చంపుతున్నాయి. ఆ సాధు జంతువులను కాపాడడం కూడా నా ధర్మమే కదా. అందుకు నేను విల్లనములు ఇవన్నీ ధరించినాను. ఎక్కడ ఉన్నా నేను ధర్మము పాటించవలసినది అని స్వధర్మాన్ని గురించి శ్రీరామచంద్రుడు చక్కని సందేశం ఇచ్చినాడు. మనకు ఒక వృత్తి ఇస్తే ఆ వృత్తినే నమ్ముకోమంటాడు శ్రీరామచంద్రుడు. వ్యవసాయం అంటే వ్యవసాయమే, ఉద్యోగం అంటే ఉద్యోగమే, వ్యాపారం అంటే వ్యాపారం. నానా విధాలుగా పోయి సంపాదన అంటే కష్టాలు పాల్గొంటారు. అందుకని శ్రీరామచంద్రుడు వృత్తి, నేను క్షత్రుడు కాబట్టి నా వృత్తి నేను చేస్తానన్నాడు. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా సమాజానికి మంచి సందేశాన్ని శ్రీరామచంద్రుడు ఇచ్చినాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాం. పూర్వకర్మ స్మరణ దశరథుడికి వచ్చి నిద్ర పట్టక కౌశల్యనులి నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను. నేడు ఫలించిన ఆ ఫలితమే నేను అనుభవించుతున్నాను. కౌశల్య, నా స్వయంకృతాపరాధం నేను చెప్తున్నాను విను. కెమెరామెన్ వట్లూరి నరేష్ కు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి అండగా నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం 1,76,000 రూపాయలను కొత్త చేపల్ రెడ్డి 1 లక్ష కేంద్రం మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్ ను ఆదుకున్నారు. దుబాయ్ నుండి కొత్త చేపల్ రెడ్డి ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్ కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని అపర్ణ హస్తం అందిస్తున్నానని అన్నారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త చేపల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సగం భాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు. ఈ నెల 1వ తేదీన విధులు ముగించుకొని కరీంనగర్ నుండి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలు అయ్యారు. చికిత్స నిమిత్తం రేణి హాస్పిటల్లో చేర్పించారు. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న మైత్రి యజమానం ఆసుపత్రిలో నరేష్ ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చి తామున్నామని భరోసా కల్పించారు. మేము కొంతమేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము, కెమెరామెన్లు అందరం
కొంతమేర ఆర్థిక సాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 20,000 రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు. వారికి ధన్యవాదాలు. అలాగే టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ సంఘం పక్షాన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గొప్ప మనసున్న వ్యక్తి, ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు. గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా 1,00,000 రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా 1,75,000 ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్, కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్, ఆంధ్రజ్యోతి, సీనియర్ ఫోటోగ్రాఫర్, కరీంనగర్. అలాగే మైత్రి ఛానల్ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డైరెక్టర్ సుజన్ గారికి కూడా ధన్యవాదాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1,70,000 రూపాయల సహాయం, ఆర్థిక సహాయం అందించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్రావు గారు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సంపత్, ఎన్టీవీ కెమెరామెన్. విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు. ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త జైపాల్ రెడ్డి మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు 1,70,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి, పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు, వీడియో జర్నలిస్ట్ మిత్రులు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గం అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారికి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000కు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతు మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామన్నారు.
சொல்லி தரலாம். అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2,000 చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరపున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 46వ డివిజన్లో ఎంఏ మథిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు నోట్బుక్స్, కంపాసు, స్కూల్ బ్యాగ్ దాదాపుగా 350 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఎంఏ మథిన్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలతో సత్కరించి శాల్వా కప్పి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతిగంటి సుజాత మరియు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, ఎక్స్ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్, కాన్పూర వేణు, మధు హైమద్ భాయ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు సభ్యులు మథిన్ అండ్ ఫ్రెండ్స్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాగులు పంపిణీ చేశారు. మన్సూర్ తవక్కలి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు మథిన్ అండ్ ఫ్రెండ్స్ వారు లయన్స్ క్లబ్ ద్వారా వారు సొంతంగా ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. రావాలని నేను కోరుకుంటున్నాను. చౌరస్తాలో ఉన్నారు అందరూ బైక్ షాపులు, దుకాణం పనులు 2 నిమిషాలు వచ్చి మాతోటి పార్టిసిపేట్ కానీ మీ సహకార్యం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమంటారు ఆశీర్వదించారు కాదు చాలు అంతే. ఫోటో దిగా ఇట్లా దిగాను చదువుకున్న పిల్లలకు వారి భవితరానికి ఉపయోగపడే విధంగా, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా 400
మంది పిల్లలకు చదువుకునే పుస్తకాలు, చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, అదేవిధంగా స్కూల్ కు బ్యాగులు కరెక్ట్ సమయంలో ఈ సందర్భాన్ని బట్టి ఆ పిల్లల భవిష్యత్తుకు ఇవ్వడం జరుగుతుంది. అది ఏదేమైనా డబ్బులు ఉండోళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ ఉదార స్వభావంతో దానం చేసి పిల్లలకు సహాయపడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్కరు కొంచెం ముందుకు రారు. ఆయన వారి మిత్రులు వారు ఈరోజు స్వచ్ఛందంగా మంచి మనసుతోటి ఆ పుట్టినరోజు సందర్భంగా 400 మందికి చదువుకున్న పుస్తకాలు, బ్యాగులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా రాబోయే భవిష్యత్తులో నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతోటి ఆయన బాగుండాలి. రాబోయే కాలంలో మరెన్నో జన్మదినాలు ఆయన చేసుకొని ఇటువంటి చదువుకున్న పిల్లలకు మంచి మంచి భవిష్యత్తు చూపించే విధంగా పుస్తకాలు అయితేనేమి, బ్యాగులు అయితేనేమి, రేపు ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక్కొక్కరు కంప్యూటర్లు అయితేనేమి ఇంకా ఇతర ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఆ పిల్లలకి చేస్తుండే కాబట్టి చేయడానికి ఆ భగవంతుడు ఈయనకు మంచి ఆశీర్వాదం పెట్టి భవిష్యత్తులో రేపు అందరికీ సహాయపడే విధంగా మంచి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లాలి. ఏదేమైనా గొప్ప మనసుతోటి ముందుకెళ్తున్న ఇదాన్ని ఉన్నత స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేసే విధంగా అన్ని విధాలు ఆ భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యంతో సుఖ సంపదలతో చల్లగా ఉండుకుంటూ 100 మందికి సాయం చేసే విధంగా బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ గురువల శ్రీనివాస్ బొమ్మకాలు అదేవిధంగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ చేయాలని ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతున్నందుకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.